ఫ్రెండ్స్, మిర్యాలగూడలో డీమార్ట్ ముందు యోమాక్స్ సర్కస్ అనేది రీసెంట్గా పడింది. సో ఒకసారి మా పాపకి ప్లస్ మా అక్క పిల్లలకి చూపించడానికి అయితే ఈవినింగ్ టైంలో వెళ్తున్నాం. సో చూడండి, ప్రజెంట్ అయితే 5:30 6 మధ్యలో అవుతుంది. సో చూడండి, డీమార్ట్ ఇదే. సో దాని ఫ్రంట్ సైడే సర్కస్ అయితే పెట్టారనమాట. సో సర్కస్ ఎగ్జిబిషన్స్ అన్నీ, ఇది ఎగ్జిబిషన్ గ్రౌండే ఏమంటారు. మేము వెళ్ళింది సండే ఈవినింగ్ కాబట్టి, సో మేము కొంచెం తొందర వచ్చినాం కాబట్టి జనాలు అప్పుడప్పుడే వస్తున్నారు. సో చాలామంది అయితే వచ్చారు ఈవినింగ్ షోకి. సో టికెట్స్ అయితే తీసుకున్నాం. టికెట్స్ వచ్చేసి 100, 150, 200 అట్లున్నాయని. సో మేము 150 టికెట్స్ అయితే తీసుకున్నాం. సో ఎంత తీసుకున్నా ఏం కాదు, ఎక్కడి నుంచి మంచిగా అవ్వబడుతుంది. మిర్యాలగూడ లోకల్ వాళ్ళు వెళ్ళాలంటే మాత్రం ఏమన్నా సెలవుల టైంలో ఈవినింగ్ షోకే వెళ్ళండి. అంటే మధ్యాహ్నం 2ంటికి, 6ంటికి, ఇట్లా 8ంటికి ఇట్లా 3 షోలు ఏమో కండక్ట్ చేస్తారు. కాకపోతే జనాలు అయితే మ్యాక్సిమం పండగలు లేకపోతే సండేస్ ఇట్లాంటి టైంలో 6-6:30 ఈ షోకి అయితే మంచిగా జనాలు వస్తారు అనమాట. సో కొంచెం వెళ్తూరులో పోయి చీకట్లో ఆ లైటింగ్స్ చూడటానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ టైమింగ్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. 6-6:15కి లోపల పంపించి ఒక పావు గంట కూర్చోబెట్టి ఒక 6:30కి షో అయితే స్టార్ట్ చేస్తారు. షో వచ్చేసి ఒక గంటన్నర అట్లా అయితే ఉందన్నమాట. ఇక్కడ 100, 150, 200 అని ఇట్లా ఎంట్రీస్ అయితే పెట్టారు. సో ఏ టికెట్ తీసుకుంటే అక్కడి నుంచి అయితే పంపిస్తున్నారు. అలాగే ఇక్కడ స్నాక్స్ కూడా అమ్ముతారు. కాస్ట్ అయితే కొంచెం డబల్ త్రిబుల్ ప్రైస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, బయట సైడ్ గుడారాలు అవి వేసుకోరు వీళ్ళు ఉండడానికి అనుకుంటా. సో లోపలైతే ఓవరాల్గా అయితే ఇలా ఉంది. లోపలికి వచ్చినాక ఒక 15 మినిట్స్ తర్వాత ఇక మొత్తం చాలా వరకు ఫిల్ అయిపోయినాయి. సో మేము ఒక 15 మినిట్స్ ఏమో కూర్చున్న తర్వాత నిమ్మలంగా షో అయితే స్టార్ట్ అయింది. సో ఇక మేమైతే వెయిట్ చేస్తున్నాం, పాప అందరూ. ఈమెకి ఇక బోర్ కొడుతుంది, ఇక అవి ఇవి కొనిపి అని ఇక ఏడిపించడం స్టార్ట్ అయితే చేస్తుంది. రోజు రైమ్స్లో చూసే ఈ అవతారాలు అంటే ఏనుగు ఇట్లాంటివన్నీ డైరెక్ట్గా కనపడేసరికి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇంకా ఆనందానికి అవధులైతే లేవు చూడండి.
ఈ బైక్ స్టాంట్ అయిపోయాక ఇంకా ప్యాకప్ అనమాట, మొత్తం అయిపోయింది. సో షో అయితే 1 గంటన్నర సాగింది. ఈ సర్కస్ అయితే జస్ట్ యావరేజ్గా అవుతుంది. సో ప్రైస్ కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది, కానీ చిన్నపిల్లలకి అయితే ఇది బాగా నచ్చుతుంది. సో ఒకసారి అయితే చూడొచ్చు టైం పాస్ కోసం. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.